తోతాపురి గుజ్జు పరిశ్రమలు చెబుతున్నట్టు టన్నుకు 6,000 చెల్లించి సరుకు తీసుకుంటారా, లేదంటే మండీలు ర్యాంపులు టన్నుకు 5,000 ఖచ్చితంగా ఇస్తాయా, దాంట్లో కూడా తక్కువ చేసి ఇస్తాయా అన్న ఆలోచనతో తన తోటలో పండుతున్న తోతాపురి రకం పక్వానికి వచ్చినా కోయకుండా ఒక యువ రైతు అలాగే వదిలేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు చెందిన ఒక యువ రైతు పుల్చల పరిసర ప్రాంతాల్లో దాదాపు గత 12 సంవత్సరాలుగా మామిడి చెట్లను నాటి వాటి పెంపకం చేపట్టారు. మామిడి పంటకు ఇంగు ఇతరత చీడ ఆశించకుండా ఈ ఏడాది పంట దిగుబడుల కోసం 3 సార్లు మందులు పిచికారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయినా తోతాపురి రకంపై అక్కడక్కడ కాస్త మంగున్నట్లు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ ఏడాది బంగినపల్లి బేనేష రకం 1/2 టన్ను వరకు కాపు వచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తోతాపురి బెంగళూరు రకం అయితే 3.5 టన్ను వరకు దిగుబడులు వచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. బంగినపల్లి అయితే ఒక చిన్న ఆటో మాట్లాడుకుని సొంతంగా కోతలు మొదలుపెట్టి మండీలు తరలిస్తే 20 లేదా 25,000 లోపు టన్ను కొనుగోలు చేసే అవకాశం ఉందని, ఇక ఈ తోతాపురి రకం కోసమే కాస్త బెంగగా ఉందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3.5 టన్నుల పంట దిగుబడి ఉన్న తోతాపురి రకం ఇప్పుడు పంటలు కోతలు మొదలుపెట్టి ట్రాక్టరు రవాణా ఖర్చు కూలీలతో కలిపి 1 టన్ను డబ్బులు దానికే ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే 6,000 రూపాయలతో తోతాపురి రకం అమ్ముకుంటే 3.5 టన్నులో 1 టన్ను 6,000 రూపాయలు ఖర్చు పోతే ఇంకా 2.5 టన్ను 15,000 మిగులుతాయన్న ఆశ ఆ రైతులో ఉంది. కానీ మండీల కాడికి తరలిస్తే టన్ను 5,000తోనే చెప్తున్నారు. కాబట్టి అది 5,000 కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అవసరం లేదంటే 3,000కి 4,000 అడిగితే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని, అందువల్ల పంట కోతలు మొదలు పెట్టకుండా అట్లే చెట్లలో తోతాపురి రకం వదిలేసినట్లు రైతు పేర్కొంటున్నారు. ఇక గుజ్జు పరిశ్రమలకు ఈ 3.5 టన్ను తీసుకెళ్తే ఖర్చులు కూలీలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, అంటే ఆ 15,000 కూడా మిగలకుండా 10,000-12,000 మిగిలే అవకాశం ఉందని రైతు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాలని, టన్ను 10 నుండి 15,000 రూపాయల పైన కొనుగోలు చేసేలా వారు గుజ్జు పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా ఆ యువ రైతు కోరుతున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం ఆ యువ రైతు పండిస్తున్న మామిడి తోటలోని దృశ్యాలను గమనిస్తున్నాం.